హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ప్రతి రైతు తీసుకుంటాడు పొలానికి కౌలు. మనం ఇప్పుడైతే వచ్చేసాం దొడ్ల పాలు. సో దొడ్ల పాలు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. సో ఈ దొడ్ల పాలు అనేటటువంటి కంపెనీ లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు ఏంటి బ్రో బాగా చేస్తున్నానా? థ్యాంక్స్ బ్రో. ఏంటి సెలబ్రిటీయా? అదే సెలబ్రిటీయా? రా అయితే ఒకసారి రా. హలో హలో చెప్పమే డైపర్లా తెస్తా. సరుపు చేపల గట్లు బాత్రూమ్ కడగడానికి తెస్తా. బ్రో మీరు సింహపూడి సిన్నోడు కదా? మేము ఒక్క నిమిషం లైన్లో. నువ్వు బిగ్ ఫ్యాన్ బ్రో. సెల్ఫీ బ్రో. ఊరమ్మ బడవా. సరే సరే కొట్టు బ్రో. ఏంది బ్రో ఇడా? ఏమిలే ఇదిగో దాగదామని దాకా వచ్చా దొడ్ల. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ తిరిగే వాళ్ళు దొడ్ల దగ్గరకు వచ్చారు. ఏంలే మేము ఒక్క నిమిషం లైన్లో నువ్వు. ఏంలే మనం 5 స్టార్లో తిరిగాము, రోడ్ సైడ్ ఫుడ్లు తిన్నాము, అన్నీ చేసేసాములే. ఏంది బ్రో ఏదో బ్రష్ అంటున్నారు? పళ్ళు తమ్ముకునేదా? పళ్ళు తమ్ముకునేది కాదు, బాతులు కడగడానికి చేపల కట్టలు. బాతులు కడగడానికి చేపల కట్టలు. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం. ఇప్పుడు ఏదైతే అది అయింది కానీ మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని మేము కెమెరాతో పాటు వచ్చేసాం. సాస్ టీవీ వాళ్ళు మొత్తం అదో అక్కడ కెమెరామెన్ కూడా రెడీగా ఉన్నాడా? ఇప్పుడు ఈ రోజు మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం బ్రో. మీరు ఎట్టి పరిస్థితులు ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. ఇప్పటిదాకా మీరు ఏ ఛానల్కి ఇవ్వలేదు కదా, ఈసారి మా ఛానల్కి ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు ఇది ఏందో స్పాట్ పెద్దగా బాగాలేదు బ్రో. మన లెవెల్ స్పాట్కి వెళ్దామా? వెళ్దాం. కెమెరామెన్ రెడీగా ఉన్నాడు. ఎవరు సార్? నమస్తే. ఇదిగో మీ సాస్టి వాళ్ళతో పనే కదా సార్, ఆడ పడతారు ఉంటున్నారు ఈ మధ్య. సో ఇప్పుడు ఇంటర్వ్యూ మనం వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాం. మంచి ప్లేస్కి వెళ్దాం. ఓకేనా? అంతే అంట. అంతే. సరే బాండి. ఎవరు సో లొకేషన్ చేంజ్. బాబు రెడీ బాబు. అది బ్రో. మొత్తానికి మనం సింహపురి సున్నోడు అయితే ఇంటర్వ్యూ పిలిపించేసాం అనమాట. మన సాస్ టీవీ అనుకుంటే ఏదైనా సాధించాల్సిందే. సో మొత్తానికి మన సింహపురి సున్నోడు సిద్ధంగా ఉన్నాడు ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయన కథ కమిషన్ ఏంటో తెలిసేసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే తమ్ముడా. ఏంది మందల బాగుండవా? బాగున్నాను బ్రో. మీరు ఏంది ఇక్కడ ఎట్లుంది ప్లేస్? ఎట్టుంది? కథకని సెట్ చేసావు అంటే ఏదో సెట్ చేస్తా మంచి ప్లేస్ అన్నావు కానీ మరి ఇంత న్యాచురల్ గానీ అసలు నేను అనుకోలే. అంటే సింహపురి సున్నోడు కదా అని చెప్పాను కదా నా, వేరే లెవెల్లో పెడతారని. అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. నిజమే బాగుంది. కొండ మీద కథకని సెట్ చేసావు. ఇప్పుడు మాట్లాడుకుందా అన్న. కానీ సుజిత్ అనే ప్లేస్ నుంచి సింహపురి సిన్నోడు అనే ప్లేస్ కి ట్రాన్స్ఫర్మేషన్ ఈ మధ్యలో ఏం జరిగింది, ఇది ఎలా? అదే చాలా కథ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా చదువు అవ్వదు. అంటే ఏదో అట్లా లాక్కొచ్చాము. మనకి చదువు తప్ప అన్నీ ఇంట్రెస్టే. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలు అంటేనే పిచ్చి. ఊహ తెలుసు అనుకుంటా నాకు 5వ క్లాసులో ఉన్నా నేను. ఆగస్టు 27, 1998 చూడాలని ఉంది సినిమా. బాగా భలే గుర్తు. ఫస్ట్ ఎవరో ఇంటి పక్కన వాళ్ళు వెళ్తున్నారు సినిమాకి. ఫస్ట్ రోజు చూసా, సెకండ్ రోజు సినిమా చూసా, 3వ రోజు చూడాలని మళ్ళీ సినిమాకి వెళ్ళా, 4వ రోజు కూడా ఇంకా చూడాలనే ఉంది. ఇప్పటికి అట్లే ఉంటుంది. ఎందుకంటే నాకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. 4వ రోజు కూడా నేను సినిమాకి వెళ్తున్నామా అని చెప్పి ఇంట్లో అడకరా పోయేది, బడికి పోకుండా ఏంది అసలు ఈ ఆటలు ఏంది అని చెప్పి మా అమ్మ 2 పిడికిళ్ళ మిరప్పొడి ఆమంత్రం ఇట్లా పెట్టేసింది. అయినా కానీ సినిమాకి వెళ్ళా. ఏంది డెడికేషన్? అట్లా ఉంటుంది డెడికేషన్. ఆ రోజు డెడికేషన్ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు కట్టే ఉంది. 2 కళ్ళల మిరప్పొడి. మామూలుగా మిరప్పొడి మన కళ్ళలు అంత పడితేనే నలుపుకుంటా ఉండు రోజంతా. అలాంటిది 2 చేతుల పిడికిళ్ళ మిరప్పొడి పెడితే ఇంకే విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు అర్థమైంది నెల్లూరు రోడ్డు ఎందుకు అయ్యాడు, నెల్లూరు సిన్నోడు, సింహపురి సిన్నోడు ఎందుకు అయ్యాడు. నా కారం చిన్నప్పటి నుంచే పడిపోయింది ఒంట్లో. అవును. అప్పుడే సింహపురి పేరు వచ్చేసి. అప్పటి నుంచి ఈ కంటి చూపు కరెక్ట్గానే ఉంది. సైట్లు గీట్లు అలాంటివి ఏమి రాలా. అప్పుడు పెట్టిన ఎఫెక్ట్ ఏమో కానీ మా అమ్మ మిరప్పొడి. కానీ సినిమాకి వెళ్ళా, సినిమా చూస్తున్నా నాకేం కనపట్లా. మిరప్పొడి పెట్టేసి ఉండే కళ్ళు మొత్తం. కానీ ఒకటే గుర్తు, రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. కట్ చేస్తే ఆ పాటకి నేను వెనక డ్యాన్స్ చేస్తా ఉన్నా. నెల్లూరులో అర్చన థియేటర్ ఒకటి ఉంటుంది ఉండేది. ఆ సినిమా హాల్లో 30 రూపాయల టికెట్, అప్పుడు 25లే. కట్ చేస్తే కింద ప్రొజెక్ట్ రూమ్ ఉండేది. ఏ మూల ఒకటి. మామూలుగా సినిమా థియేటర్లో ప్రొజెక్టర్లు ఎప్పుడు పైన ఉంటుంది. నెల్లూరులో స్పెషల్ ఏంటంటే అర్చన థియేటర్లో మూల ఉండేది కింద. ఈ మూల ఏ మూల నుంచి ప్రొజెక్టర్ వేసేవాళ్ళు. వెనక లాస్ట్ సీట్ వెనక ప్రొజెక్టర్కి కొంచెం అక్కడ కొంచెం స్పేస్ ఉంది. అక్కడ స్పేస్ లేకపోతే నేను క్రియేట్ చేసుకున్నా. ఆ డ్యాన్స్ చేస్తా ఉన్నా ఆ పాటకి. పైన మండుతుంది, కింద డ్యాన్స్ ఏమో ఆడుతా ఉంది. ఆ విజువల్ నాకు కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 3 రోజులు చూసేస్తున్నా కదా సినిమా.
నాకు విజువల్ ముందు కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ పాట కొంచెం అయ్యాక ఎట్టన్నా మళ్ళీ చిరంజీవి గారిని చూడాలని చెప్పి కళ్ళు తుడుచుకొని ఒక పక్క ఏడస్తానే సినిమా చూసి వచ్చా. అంత పిచ్చి సినిమాలంటే. సో ఇప్పుడు సింహపురి సినిమాని చూసి దయచేసి పిల్లకాయలు సైట్ రాకూడదు కానీ కారాలు పెట్టుకోకుండా, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. కరెక్ట్గా చెప్పావు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నావు సుజిత్ నుంచి సింహపురి సినిమా ఎలాగాని, అంటే లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి తమ్ముడు ఎవరికైనా కానీ. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమేయాలో అది దేవుడికి బాగా తెలుసు. నేను దేవుడిని బాగా నమ్మతా. ఫస్ట్ చదువుకున్నాను నెల్లూరులో, ఎట్ట ఒకటి కింద మీద పడి లాగిచ్చా. బీటెక్ అయిపోయింది. కట్ చేస్తే టెక్ మహీంద్రాలో ఒక 2 సంవత్సరాలు పనిచేసా. చెన్నై, మద్రాసులో పనిచేశాను. మనకేంది కెమెరా ముందు పని చేయాలా, సినిమాలు చేయాలా, అదొక పిచ్చి. మనిషి ఏమో కెమెరా ముందు ఉండే, కెమెరా ముందుకు రావాలని ఉండే, సినిమాలు చేయాలని ఉండే, ఇంకా మనకి జాబు. అయినా కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూసావా, ఇంటి పక్కన వాళ్ళు, ఏమమ్మా మీ కొడుకు ఏం చేస్తున్నాడు, సరే చదివాడు కదా ఏదైనా జాబుకు పంపించచ్చు కదా. ప్రతి ఒక్కరు ఇదిగో ఇట్ట పుండి మీద కారం చల్లుతారు కదా, ఆ విధంగా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు నా వల్ల మా అమ్మ మా నాన్న ఇబ్బంది పడకూడదు, నా వల్ల వాళ్ళ మాట పడకూడదు అని చెప్పి 2 సంవత్సరాలు పనిచేశా టెక్ మహీంద్రాలో. అబ్బాయి అయినాగా నా వల్ల గల ఏదో చేసేసి బయటకు వచ్చేసాను. 2015 బాగా గుర్తు, మా ఫ్రెండ్ యతీష్ అని ఒకరున్నాడు, నెల్లూరే, హైదరాబాద్లో ఒక యూట్యూబ్ ఛానల్కి ఆడిషన్ జరుగుతుంది అన్నారు. సరే ఏంలే ఎట్టా ఆడిషన్ వచ్చింది, ఇంకా ఆడికి హైదరాబాద్కి వెళ్ళాలన్నారు. ఉన్న పలంగా ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇంకో జాబ్ వచ్చింది హైదరాబాద్లో అని చెప్పి నేను జాబ్ వచ్చిందని ఆ పేరుతోనే నేను బయటకు వచ్చేసా. 3 రోజులు తిండి లేదు, అసలు నిద్ర లేదు, కానీ ఆడిషన్ ఇచ్చా. ఫ్రెండ్ ఉన్నాడు అన్నారు కదా. ఫ్రెండ్ ఉన్నారు, కానీ ఫస్ట్ ఏంటంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. వాళ్ళు ఉండేది హాస్టల్లో మనం పోయి వాళ్ళ పక్కన ఉంటే 1 రోజు లేకపోతే 2 రోజులు అంతే, మహా అంటే ఒక పూటే. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టమని నేను మా ఫ్రెండ్ బయట ఉన్నాము. సరే ఇప్పటికీ ఇక చిన్న మాట చెప్తా. ఫస్ట్ నేను ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టా. ఎట్లా అంటే నాకు ఇదే కూర కావాలా, నాకు ఇదే ఐటెం కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేవాడిని. ఒక్కసారిగా నేను బయటికి వెళ్ళాక తెలిసింది నాకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని. తిండి దొరికితే చాలా అంతే. అందుకే నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఏదన్నా ఫుడ్ నేను తినేటప్పుడు ఫస్ట్ మొదట దేవుడికి దండం పెట్టుకొని కళ్ళకు అద్దుకొని తింటా. ఆకలి విలువ తెలుసు. సరే అయిపోయింది, ఆడిషన్ ఇచ్చాం, సెలెక్ట్ అయిపోయాం, వచ్చేసాం. నుంచి స్టార్ట్ అయింది అవి ఆ జర్నీ. ఫ్రైడే పోస్ట్ అని ఒక ఛానల్లో చేశాను. తర్వాత అట్ట జర్నీ లాక్కుంటా వచ్చా. ఆ ఛానల్లో ఉన్నప్పుడు దాదాపుగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు 150 పైన కొట్టేసప్పుడు. అప్పుడు ఏంటంటే మన నెల్లూరు అసట్టు కాదు, కొంచెం పాష్గా కావాలంటే సైడ్ ఫోటోలు వేయిద్దాము పాష్గా. అప్పుడు బాడీ కూడా కొంచెం బాగా మెయింటైన్ చేసేవాడిని. జిమ్కి వెళ్ళో లేకపోతే వాకింగో గీకింగో ఎట్టో ఒకటి చేసి వచ్చా. సరే మళ్ళా ఇంకా పెళ్ళి వయసు దగ్గర పడిపోతుండే, మళ్ళీ పెళ్లి చూపులని మళ్ళీ డౌన్కి పడిపోయా. మళ్ళా ఏంద్రా ఇది ఏం చేస్తున్నాను, ఒక పక్క మళ్ళీ పెళ్ళి అయింది, ఒక పక్క గ్రాఫం వెళ్తుంది మంచిగానే బాగా వెళ్తుంది, ఉన్న పలంగా మళ్ళీ పెళ్ళి అంటే సాఫ్ట్వేర్ అయితేనే పిల్లనిస్తారు. నీకు ఎంత ఆస్తుని ఎంత పలుకుబడి ఉన్నాయి, అబ్బాయి సాఫ్ట్వేరే కావాలా, ఉద్యోగం చేస్తున్నాడా లేదా అనేదే చూస్తారు. సరే మళ్ళా వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అమ్మ నాన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి మళ్ళీ ఫేక్ పెట్టా. అందరికీ తెలిసిందే, ఇప్పుడు అందరూ ఫేకులు పెట్టే వెళ్తున్నారు. కానీ మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కోర్సు అప్డేట్ వర్షన్ తీసుకొని 6 నెలల్లో జాబ్ కొట్టేశా. అది పూణే లొకేషను. ఫేకు అయినా కానీ జాబ్ కొట్టే కదా. జాబ్ కొట్టేశాను, కరెక్ట్గా 6 నెలల్లో జాబ్ కొట్టాను. వాళ్ళు ఇంత ఏదో ప్యాకేజ్ చెప్పారు, అది నైట్ షిఫ్ట్. అప్పటికే మనం ఫ్రైడే పోస్ట్లో కొంచెం సంపాదిస్తున్నాం, బాగానే ఉంది. ఫేము సెలబ్రిటీలతో తిరగతా ఉన్నాము, నిద్రలేసిన మొదలు వాళ్ళతోనే. వాళ్ళతోనే అంటే అదే తిరగడం తినడం అర్థమైపోద్ది. అట్లా వెళ్తా ఉంది. మళ్ళీ ఆలోచించా, ఎందుకు ఇది రాంగ్ స్టెప్ ఏమైనా వేస్తున్నానా. మళ్ళీ ఆడకపోయి ఆ జీతాలకు పనిచేసి సాఫ్ట్వేర్ అంటే అసలు మనకు పడదు, మనకంత కెమెరా ఇంపార్టెంట్, అది మెయిన్. సరే అబ్బా ఎన్ని కాదురా సామె, ఏదైతే దవంది కట్ చేస్తే ఇంకా మళ్ళీ ఆ ఛానల్ కంటిన్యూ చేశా. మళ్ళీ పెళ్లి చూపులని వచ్చా అంతే. మళ్ళీ పెళ్లి చూపులు నా మళ్ళా ఇదిగో అట్టెక్కడం ఇట్ట దిగడం, అట్టెక్కడం ఇట్ట దిగడం. ఇప్పటికి కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్ట పడిపోయా. మళ్ళీ ఇప్పుడు అట్ట ఏదో కొంచెం దేవుడు అట్ట నిల్చున్నా. అట్టాగా సుజిత్ అనేవాడు చాలా ఛానల్లో చేశాడు, యాంకర్గా చేశాడు. ఇప్పుడు ఇది ఫ్రైడే పోస్ట్ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ అంటే మీరు ఈ సింహపురి సినిమా అనే పేరు వచ్చి సుమన్
సుమన్ టీవీ నుంచి కదా? ఎస్, అవును. ఈ సుమన్ టీవీలో ఎట్లా స్టార్ట్ అయ్యారు? ఎవరి ద్వారా పరిచయం అయిందా సుమన్ టీవీ? చెప్తా. ఫస్ట్ ఏంటంటే నేను కోవిడ్ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. ఏడేడే చిన్న ఏదో చేస్తాను వేరే ఛానల్ వాళ్ళకి. అది అంటే ఇక్కడ షూట్ చేసి మనం స్టఫ్ అక్కడికి పంపించాలి హైదరాబాద్కి. అట్లా చేస్తున్నా. మా అన్నయ్య ఉన్నారు విజయన్నయ్య అని చెప్పి. ఇంచుమించు చెప్పాలంటే నాకు ఒక జన్మనిచ్చారు ఆయన. మా పెద్దమ్మ కొడుకే మా అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఆయన అంటే మాకు భలే ఇష్టం. ఆయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. ఏంటంటే నాలో ఒక టాలెంట్ గుర్తించారు. ఒరే ఈ నెట్ ఒకటి సెటిల్ చేయాలా అనే ఉద్దేశంతో నాకు ఫోన్ వచ్చింది. కరెక్ట్గా కట్ చేస్తే నేను ఆ రోజు హైదరాబాద్ పోవాలా. హైదరాబాద్ అయిపోయింది. ఇంకా వేరే ఛానల్ వాళ్ళు పిలిచారు. నెలకింత ప్యాకేజ్ అని ఒక మాట్లాడారు. సరే వెళ్దాం ఫిక్స్ అయిపోయా. కరెక్ట్గా పొద్దునేమో ఫోన్ వచ్చింది. అరే ఏడన్నవరంటే అన్నయ్య ఇట్లా ఇంట్లో ఉన్నాను. సరే ఏం లేదు, ఇప్పుడు మన సుమన్ టీవీ నెల్లూరులో ఓపెన్ చేశారు, దానికి మొత్తం మనమే చూస్తున్నాము, నీ మీద ఒక ప్రోగ్రాం అనుకుంటున్నా అన్నారు. ప్రోగ్రామా ఏమేమి ఉంటుందని నేను ఆలోచించా. సరే కట్ చేస్తే నువ్వు నెల్లూరు యాస మాట్లాడతావు, బాగా మాట్లాడతావు కాబట్టి నెల్లూరు యాసలో ఒక ప్రోగ్రాం చేస్తే ఎలా ఉంటుందని ఒక కాన్సెప్ట్ ఉంది అన్నారు. ఓకే అన్నయ్య నేను చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, మనము ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చూపి తర్వాత శాలరీ అనేది అడగదాం అన్నట్టుగా అన్నారు. సరే అంతా ఫిక్స్ అయింది కదా, సరే ఒక ఆడిషన్ లాగా ఇద్దామా లేకపోతే ఏడ్ చేద్దామని చెప్పగానే లేదు ఇంకా డైరెక్ట్గా వీడియోస్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ మనం సుమన్ టీవీలో చేస్తున్నాం అక్కడ హైదరాబాద్లో చేస్తున్నాం. సరే ఈ లోపల మనం చేసిన వర్క్ మా అన్నయ్య గారు సుమన్ సార్కి పంపించారు. ఇట్లా వర్క్ ఎడిటింగ్ తనే చేసుకుంటారు, ఇట్లా యాంకరింగ్ తనే చేసుకుంటారని చెప్పగానే అంతా ఫిక్స్ అయిపోయింది. నా పుట్టినరోజు అక్టోబర్ 8, పక్క రోజు జాయిన్ అయ్యా. ఫస్ట్ ప్రోగ్రామ్ నాది సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. అదే నా ఫస్ట్ ప్రోగ్రామ్. ఆర్టీసీ బస్ స్టాండ్ వల్ల దాంట్లో బయటలు తీసుకుంటా ఉన్నాం. అదే నా ఫస్ట్ ప్రోగ్రామ్ నెల్లూరులో సుమన్ టీవీ తరపున. అప్పటికి ఇంకా సింహపురిసిన క్యారెక్టర్ పొట్ల నార్మల్గానే పాష్గానే కొంచెం ఆ స్టైల్లో చేస్తున్నాయి. నువ్వు నమ్ముతావో ఇంకేమన్నా అంటావో నాకు తెలియదు కానీ 2 నెలలు ఇబ్బంది పడ్డా. సుమన్ టీవీ నెల్లూరులో జాయిన్ అయ్యాక 2 నెలలు ఇబ్బంది పడ్డా. కంటెంట్ ఏం చేయాలో అర్థం కావట్లా. లీడ్ ఇస్తే నేను ఏదైనా తీసుకుంటా, ఏం చేయాలి అనగానే అప్పుడు చిన్న బియ్య పెద్ద బియ్య అని చెప్పి ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. ఎవరిచ్చిన థాట్ ఇది? ఎవరిచ్చిన ఐడియా? మా అన్నయ్యే. మీ అన్నయ్య? మా అన్నయ్య విజయ్ గారు. ఒక 2 క్యారెక్టర్లు చిన్న బియ్య పెద్ద బియ్య. సరే నేను చిన్న బియ్య పెద్ద బియ్య అని చెప్పి కొంచెం పెద్ద వయసులో బాగుండాలా అని చెప్పి ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. నేను చేస్తున్నా, నాతో పాటు ఈక్వల్గా చేసేవాళ్ళు లేరు. ఏంటంటే ఎనర్జీ రావాలి కదా, ఎనర్జీ రావాలా, టైమింగ్ మ్యాచ్ అవ్వాలా, మనం ఏదైనా పని చేస్తే తీసుకోవాలి, మనం వాళ్ళ మీద వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలా, ఆ టైమింగ్ అనేది మ్యాచ్ అవ్వాలా. ఏం చేయాలరా అన్న టైంలో ఇంకా ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేస్తున్నారు. సింహపురి టీం కూర్చున్నాం, మంచి టీము. సుమన్ టీవీ నెల్లూరులో ఉన్న టీము ది బెస్ట్ టీం, అంతే. అది నెక్స్ట్ లెవెల్ ఆ టైంలో. ఇప్పుడు కానీ అందరు కానీ మళ్ళీ కొలాబ్ అయితే మాత్రం అంతకు మించిన టీం ఇంకెవరు దొరకదు. అంత బెస్ట్ టీము. ప్రతి ఒక్కరు మన ఛానల్ అనుకొని పనిచేశారు అక్కడ. సరే అందరం కూర్చున్నారు. సింహపురి సిన్నోడు, సింహపురి బుల్లోడు, సింహపురి అని చెప్పి 4-5 చెప్పారు. సింహపురి అనే పేరుతోనే చెప్పారు. సింహపురి సిన్నోడు, ఈ రైమింగ్ నాకు బాగుంది, నాకు నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటా అన్న. అప్పుడు విజయ్ గారు మా అన్నయ్య గారే సెలెక్ట్ చేసి టీంతో అందరూ కూర్చోబెట్టి ఇది సెలెక్ట్ చేసాం. ఆ పేరు అనేది అట్లా ఫిక్స్ అయింది అని స్టార్టింగ్. చిన్నోడు. ఇప్పటికి కూడా చాలా మంది చిన్నోడు అంటారు, నెల్లూరు చిన్నోడు అంటారు, సింహపురి చిన్నోడు అంటారు. చిన్నోడు కాదు, సిన్నోడు. ఎస్. అందులో ఏంటంటే సింహపురి సిన్నోడు సుజిత్ 3 ఎస్లు. ఇంకోటి ఏంది సుమన్ టీవీ 4 ఎస్లు. బాగా కలిసి వచ్చింది అది. అందుకని ఏంటంటే నేను ఇది ఫిక్స్ చేసుకున్నా, సింహపురి సిన్నోడు నాకు బాగా ఉంటుంది, నాకు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఇంకా చిటికలు వేసుకుంటే వెళ్ళిపోయా. సో అప్పుడు సింహపురి సిన్నోడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫుడ్ మీద తీసుకుంటా వచ్చారు. అంటే ఫుడ్ ఏంటంటే మనం నెల్లూరు ఫస్ట్ నుంచి కూడా ఫుడ్డే. నెల్లూరు ఫుడ్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. నిజంగా తమ్ముడు అంతా భలే ఉండింది ఒకనొక టైంలో. కానీ ఇప్పుడు కానీ నెల్లూరు ఫుడ్ అంటే అంత బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఏదైనా చేయగలను, కంటెంట్ ఎట్లన్నా తీసుకురాగలను, ఎంటర్టైన్మెంట్ వేళ తీసుకెళ్తా. కానీ ఫుడ్ అనేది జనాలు ఫిక్స్ అయిపోయింది, ఆ ముద్ర పడిపోయింది. ఎందుకంటే చూడడానికి నేను కూడా అదిగో లావుగుంటా,
అది ఇది మంచిగా ఎట్లా తింటా. before అంటే సింహపురి సిన్నోడు బిఫోర్ లావుగా ఉన్నారా ఆఫ్టర్ ముందు నుంచే లావుగా ఫస్ట్ నుంచి లావుగున్నా కానీ ఇంకొంచెం ఇప్పుడు లావు అయ్యాను. ఫుడ్ అంతే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను లావే. ఈ సింహపూరి సిన్నోడు అనేది ఆ ఫుడ్ అనేది మార్క్ పడిపోయింది. స్టార్టింగ్ కూడా ఒక నెల దాకా అటు ఇటు ఇబ్బంది పడ్డా, కానీ నాకు ఒక మంచి అవకాశం ఇది ఖచ్చితంగా మనం ప్రూవ్ చేసుకోవాలా అని చెప్పి దిగేసా. కట్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఈ పొజిషన్ లో అదే ఏడ చెట్ల కింద ప్రశాంతంగా. ఇది స్టార్ట్ చేసినప్పుడు సింహపురి సిన్నోడు అని బిఫోర్ అసలు కెమెరా ముందరికి వెళ్దాం అన్నప్పుడు ఎవరు ఏమనలేదా, ఎరా ఇలా ఉన్నావు, నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, లేదా ఇలా ఉన్నావు, కెమెరా షూట్ అవుతావా లేదా? అసలు ఫస్ట్ నా కెమెరా ముందుకు తీసుకొచ్చింది మా ఫ్రెండ్ రాజేష్ అని ఒకటి ఉన్నాడు. నేను 3rd క్లాస్లో 4th క్లాస్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అప్పట్లోనే అప్పుడు ఏంది చిన్న ఫోన్లు అప్పుడు 1999 2000 వేసుకో 2000 సంవత్సరంలో అప్పుడు సోనీ డిఎస్ఎల్ చిన్న కెమెరా సోనీ. అది బాడీకి తెచ్చి మా ఓడు రే నువ్వు కెమెరా ముందు నిలబడరా, నేను ఒక డైలాగ్ చెప్పురా, లేదా ఇదిగో ఈ డైలాగ్ ఎట్ చెప్తే బాగుంటుంది, ఈ డైలాగ్ ఎట చెప్తే బాగుంటుంది చెప్పించేవాడు. అది నీ ఫస్ట్ మా ఓడు నా కెమెరా ముందు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు అన్నారు ఈ నల్లగా ఉన్నావు ఏందని, ఇప్పుడు బాడీ షేమింగ్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. మన ఆకారాల గురించి ఎవరెవరో కామెంట్ చేస్తూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. చాలామంది నెగిటివ్ కామెంట్లు పెడతారు, అవన్నీ అసలు పట్టించుకోకూడదు. ఏంటంటే మన పని మనం చేసుకుంటా పోవాలా, ఒకరితో మనం సంబంధం లే. ఫస్ట్ నుంచి 4వ క్లాస్ నుంచి ఇది అలవాటు అయిపోయింది, చెప్పిన యాక్సెప్ట్ చేయడం అంతే. ఇప్పుడు నా మీద నువ్వు అయినా పని చేసావు తీసుకుంటా, మనకు అదేంలే. ఇప్పుడు రోడ్డు మీద ఒకరు పోతున్నా, పెద్దోళ్ళు పోతున్నా, చిన్నోళ్ళు పోతున్నా, చిన్న పెద్ద మాట వినాలంటారు. అవును, ఆ మైండ్ నాకు ఆ పదం నాకు మైండ్లో అట్టే ఉండిపోయింది. ఎవరు ఏం చెప్పినా కానీ నేను వింటా, కానీ ఒరే వీడు మనవాడు ఇది మందల అని చెప్పుకొని ఆ ఫ్లోలో వెళ్ళిపోవడం తప్ప ఇంకేమీ లే. అట్లా మా వాడు చిన్నప్పటి నుంచి కూడా ఒరే ఇద్దరు ఫ్రెండ్సే, కాకపోతే నాకన్నా ఒక 2 నెలలు అటు ఇటు పెద్దోడు అయిండొచ్చు. ఒరే మామ ఎట్ట చెప్పు, ఈ డైలాగ్ ఎట్ట చెప్పు, ఈ డైలాగ్ ఎట్ట చెప్పు అని కెమెరా ముందు తీసుకొచ్చి అట్ట సెట్ చేసాడు అనమాట. సో ఇది చూడాలని ఉంది సినిమా ఎఫెక్ట్ అనమాట, కెమెరా ముందరికి రావడం ఎఫెక్ట్. అవును, అదొక ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఇంచుమించు చెప్పాలంటే ఒక దేవుళ్ళలాగా చెప్పాలంటే. అసలు ఆయన చూస్తే చాలా అనుకున్నాను. హైదరాబాద్లో చాలా ప్రోగ్రాంలు కూడా చూశాను. 2-3 దగ్గర ఫోటోలు దిగా. ఆ ఫోటోలు మా ఫ్రెండ్ సిస్టంలో కాపీ చేసాడు, కావాలని డిలీట్ చేశాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కొన్ని తీసుకోబాలేదని. ఇంకా అప్పటి నుంచి చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలా. అట్ట జరిగింది. సో మీరు ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు, ఫ్రైడే పోస్ట్లో చాలా మంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో బెస్ట్ సెలబ్రిటీ మీరు చేసిన బెస్ట్ ఇంటర్వ్యూ అంటే ఏమని చెప్తారు? అంటే ఒకటనే కాదు తమ్ముడా, అన్నీ బెస్టే, కానీ కొన్ని మెమరబుల్ ఉంటాయి. ఇప్పుడు నాగశౌర్య గారు వాళ్ళ ఇంట్లో చేసాం, అసలు ఆయన రిసీవింగ్ మామూలుగా లేదు. అదే వాళ్ళ ఇంట్లో మన రష్మిక మందాన చెలో ప్రమోషన్స్ అప్పుడు ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి. అసలు ఆవిడ మాట్లాడింది అసలు ఆ రోజు, అబ్బా ఎంత క్యూట్గా, నేషనల్ క్రష్. సరే చెలో ప్రమోషన్ అంటే అది మొదటి సినిమా అనుకో, అంటే అటు సైడ్ ఏదో మలయాళం తమిళ ఏదో చేసి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్లో కలిసామని. అప్పుడు నేను కొంచెం లాభ అయిపోయాం. మళ్ళా మేడం ఇదిగోండి మేడం ఇట్లా అని చెప్పి మాట్లాడితే, మీరు ఆ రోజు మనం ఇట్లా చేసేం కదా గుర్తుపట్టారు అంటే వాళ్ళు ఎదగతున్నారు. ఎదిగేది కాకుండా పక్కన వాళ్ళు కూడా అసలు నేను ఎవరు, ఆమె స్టేజ్ ఏంది, ఆమె ఎంత పెద్ద హీరోయిన్, ఆమె నన్ను గుర్తుపట్టి అనేసరికి అబ్బా సూపర్ రా అట్లా ఉండాలా. కొంతమంది ఏంటంటే పట్టించుకోరు కదా, అదే. సో మొత్తం మీద మీరు చూడాలని ఉంది సినిమా స్టార్ట్ చేశారు కదా, మొదటి సినిమా అదే. సో దాని వల్ల చిరంజీవికి ఫ్యాన్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు అంటే చాలా మంది హీరోలు వచ్చారు, మెగాస్టార్ తర్వాత రామ్ చరణ్, ఇప్పుడైతే చాలా మంది సెలబ్రిటీస్ కూడా అయిపోయి ఉన్నారు. లేదు, ఫ్యాన్ ఆల్వేస్ బాస్ ఈజ్ బాస్. ఫస్ట్ ఆయనే, తర్వాత ఇంకెవరన్నా అంతే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే తర్వాత అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ సినిమాలు చూస్తా ఆయన మ్యానరిజం చూడండి, అందుకనే అది. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఎందుకంటే ఒక పునాది వేసింది చిరంజీవి గారు. చిరంజీవి గారు రాబట్టి ఇప్పటికి ఇండస్ట్రీలో ఎంతమంది ఆయన ఇన్స్పిరేషన్, 1,00,000 కోట్ల మంది ఆ ఇన్స్పిరేషన్తో వస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి టైం రాదు, అప్పుడే టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలంటే చాలామంది అబ్బా ఏంద్ర ఇది పోదాం పాయింట్కి అని డిసప్పాయింట్మెంట్ అంటారు కదా, వదిలి వెళ్ళిపోతారు. అట్ట కాదు, సినిమా అంటే అది ఎప్పటికి మనకి లైఫ్ ఇస్తుందో మనకు తెలియదు. కళామ తల్లి మనల్ని తీసుకోవాలా, మన టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత టాలెంట్ ఉన్నా కానీ
అదేందో అంత అదృష్టం అదృష్టం ఉండాలా. ఇంత గింజన్న ఏదో సామెత కూడా ఉంటుంది, అంత అదృష్టం అన్న ఉండాలా. అవును, అదృష్టం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా. అది కాకపోతే ఎందుకు కొంతమందికి తినడానికి తిండి కూడా ఉండదు. సినిమా కష్టాలు మామూలు కష్టాలు కదా. ఇప్పుడు మీరు ఈ సింహపురి సిన్నోడు అనే పేరు ఉంది కదా, ఈ ట్యాగ్ లైన్ ఉంది అంటే ఇప్పుడు అది ఫేమ్ అయింది, కానీ బిఫోర్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏందిరా ఈ పేరు ఏంది, అసలు ఈ సింహపురి సిన్నోడు ఏంది, ఆ కథ ఏంది, నువ్వేంది అసలు ఇట్టున్నావు, నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదా? రాలేదా? ఇన్ని వచ్చాయి, గొప్పలకు వచ్చాయి. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పోతున్నాం కానీ యో ఏందే ఎల్లు వేసా ఏంది నువ్వు మాట్లాడేదా కామెంట్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో దంచి అవతలేశారు. మామూలుగా కాదు అది. ఎట్లుంటుందంటే ఊరమ్మ బడవ ఎవరైతే అసలు చూసే ప్రతి ఒక్కరికి చెప్తా, కామెంట్లో చూడకూడదు. ఇప్పుడు తమ్ముడా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నన్ను, నువ్వు వెంటనే కామెంట్లు చూస్తావు. కామెంట్లు చూస్తే ఏమవుద్దంటే సగం డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. ఈ అమ్మ అందరు తిడుతున్నారు, ఇంక చేయబలేదు వీడియోలు, ఏం చేస్తాంరా ఆ డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తాం. నేను అలాగా సూసైడ్ దాకా వెళ్ళా, అబద్ధాలు కాదు. ఆ కామెంట్లు చూసి ఇప్పుడు కాదు, ఫ్రైడే పోస్టులు ఉన్నప్పుడే కొన్ని కామెంట్లు చూసి, అంటే వాడు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ నుంచో జరిగి కామెంట్లు పెడతారు. సరే మనకు వచ్చిన పని మనం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా చేస్తున్నా. ఈ నెగిటివ్ కామెంట్లు చూసి ఒరే ఏంటంటే తిడుతున్నారు మనల్ని అనుకున్నా. నేను ఒకటే ఫిక్స్ అయిపోయా, ఎంత నెగిటివ్ వస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది. తిట్టు, నువ్వు తిట్టు, డైరెక్ట్గా వచ్చి కొట్టించుకుంటా. గాంధీ తాత ఒక షాంపూ కొడితే ఇంకో షాంపూ చూపమన్నాడు కదా, ఇన్నిసార్లుగా ఉంటే చూపిస్తా. ఎన్ని నెగిటివ్ కామెంట్ రాని, ఏమన్నా రాని, నేను నా గోలలో ఒకటే, నేను అనుకుంది ఆడ ఆగకూడదు. నేను ఒక యూట్యూబర్ కానీ లేకపోతే ఒక సినిమాలో అవకాశాలు వస్తే చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇక్కడ నెల్లూరనే కాదు, చాలా దగ్గరలో చేయాలనే నా గోలు. నాన్ వెజ్ లాగా ప్రపంచం మొత్తం తిరిగి నెల్లూరు యాస, మన వ్యవహారం, మనం ఏందో చాటి చెప్పాలా, సింహపురి సిన్నోడు అనేది ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది టార్గెట్. మరి చూద్దాం. ఈ నెగిటివిటీని తీసుకోవడం మొదలు పెట్టే మీరు ఆ నెగిటివిటీలో ఉన్న ఒక సెలబ్రిటీని అట్లా లేపారా, ఒక లేడీని? ఎవరు? అదే లేడీని పైకి లేపారు కదా ఒకప్పుడు, ఎవరా మనిషి గుర్తు రావట్లేదా? శ్రీరెడ్డితో ఇంటర్వ్యూ గుర్తుందా లేదా మీకు? ఆమె గురించి ఇప్పుడు ఎందుకు మనకి? శ్రీరెడ్డితో ఎలా? ఆమెమో ఇట్ట అంటుంది, నాకేమో మనం చూస్తాను అనుకుంటారేమో, మళ్ళీ ఇట్లా చదువుకుంటా ఉన్నా. నేను చూసేసింది. అబ్బా సెగసగలు పొగలు, బాడీలో టెంపరేచరు అంటుంది. నువ్వు ఎవరి పక్కనన్నా లాస్ట్లో కిస్సిస్తా. ట్రెండింగ్ నెంబరు 1 నెక్స్ట్ డే కల్లా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది.